సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళిళ్ళు. అక్కడ డాక్టర్ రిపోర్ట్స్ చూసి తాగడం వల్ల హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పిళ్ళు. తాగితే లివర్ ఫెయిల్ అవుతుంది సార్, హార్ట్ కూడా ఫెయిల్ అవుతుందా? ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ లివర్తో పాటుగా ఇంకా ఏ అవయవాలు దెబ్బతింటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది గుండె. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, డైలీ ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండెకి మంచి జరుగుతుందని. కానీ నిజానికి క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ లోపల ఆల్కహాల్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అంటే గుండె గదిలో వాపు వచ్చి హార్ట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. దీనివల్ల దమ్ము రావడము, శరీరం వాపు రావడము, గుండె గతి తప్పి కొట్టుకోవడము, ఇంకా బీపీ లోపల ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సెకండ్, బ్రెయిన్. క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ లోపల సెరబెల్లం అంటే చిన్న మెదడు అనేది కృంచుకపోతుంది. దీనివల్ల నడక లోపల మార్పులు రావడం, తలదిరగడం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళకు చేతులకు వచ్చే చిన్న నరాలు అనేవి దెబ్బతిని కాలు చేతులు మొద్దుబారడం, తిమ్మిరెక్కడం, స్పర్శ లేకుండా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మూడవది కిడ్నీ. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మాటిమాటికి యూరినేషన్కి వెళ్ళడం వల్ల శరీరం డిహైడ్రేషన్కి గురవుతుంది. దీనివల్ల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇదే కాకుండా బీపీ లోపల ఫ్లక్చుయేషన్స్ రావడం, ఇంకా క్రానిక్ కండిషన్స్లో కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అవడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఆల్కహాల్ అనేది చాలా రకాల క్యాన్సర్స్కి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా కారణమవుతుంది. సో ఈరోజే ఆల్కహాల్ని వదిలేయండి.